మాట్లాడడమే మనకి సరదా. పువ్వుల్లోంచి కూడా పురుగులు పుడతాయి, బురదలోంచి కూడా తామర పువ్వులు పుట్టి, ఎంత పనికిమాలిన కుటుంబంలో కూడా ఒక గొప్పవాడు పుట్టే అవకాశం ఉంది, ఎంత గొప్ప కుటుంబంలో కూడా పనికిమాలిన వాడు పుట్టే అవకాశం ఉంది. అందుకని వాడి తప్పుకి వాడిని అనాలి కానీ వాడిని పెంచిన వాళ్ళని, చదువు చెప్పిన వాళ్ళని, తెలుగులో ఎవడైనా ఒక్క తప్పు రాస్తే ఎవడరా నీకు తెలుగు చెప్పినవాడు, వాడేం సోంబేరిగాడే? కొన్ని వందల మందికి పాఠాలు చెప్పిన మహామహోపాధ్యాయ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, వాడు సోంబేరిగాడే? వీడెవడో తప్పు రాస్తే అంటే ఉపాధ్యాయుడు అన్నాక ఇంకా ఆయన దగ్గర చదివిన వాళ్ళందరినీ కాళిదాసులు చేసేయాలా? ఆయన అయ్యాడా? సాధ్యమేనాది? కానీ మన మాట అంత తేలిగ్గా వచ్చేస్తుంది. ఎవడరా నీకు చదువు చెప్పినవాడు? అసలు మామూలుగా కూడా ఏదైనా తప్పుల మధ్య ఎవడు చెప్పాడా నీకు ఈ పని చేయమని అంటే ఎవడో చెబితే చేస్తాడా? వాడు బుద్ధికి తోచకూడదా? ఈ తిట్టల్లో భాగంగానే వచ్చిన గాడిద కొడక అంటాం. దాని మీద ఓ కవి ఎవరో తెలియదు కానీ చాటువులు అందమైన పద్యం రాశాడు. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నాకొక కొడుకొని గాడిద ఏడ్చెన్ గదన్న ఘన సంపన్న. గాడిద కొడకాన్ని తిట్టారు ఎవరిని? ఆడిన మాటలు తప్పిన. సత్యాన్ని తప్పితే, అసత్యం ఆడితే జాతి బ్రహ్మదేవుడికి కూడా శిక్ష వేసింది. బ్రహ్మ విష్ణువు నేను ముందంటే నేను ముందని దెబ్బలాడుకుంటూ ఉంటే మధ్యలో భగవంతుడు శివుడి రూపంలో ఆవిర్భవించాడు. మీ ఇద్దరికంటే నేను ముందు అబ్బాయి గ్రహించండి అన్నాడు. విష్ణుమూర్తి ఒప్పుకున్నాడు ఆ విషయం. బ్రహ్మ ఒప్పుకోవడం ఇష్టం లేక గోవుని మొగలి పువ్వుని దొంగ సాక్ష్యాలు పెట్టి అక్కడ మొత్తం మీద అబద్ధమాడి నేను చూశానన్నాడు. మధ్యలో శివుడు ఆవిర్భవించి వేషాలు అయ్యిద్ది అబ్బాయి, నువ్వు ఇలాంటి అబద్ధాలు ఆడావు కాబట్టి నీకు లోకంలో పూజ ఉండదు, పైగా తిడతాను నేను అన్నాడు. రెండూ నిజమైనవి చూసుకోండి. మీకు బ్రహ్మదేవుడికి ఎక్కడా గుడి లేదు. శివుడు గుడి, విష్ణువు గుడి, అమ్మవారి గుడి, అయ్యప్ప గుడి చూశాం కానీ బ్రహ్మదేవుడి గుడి లేదు. ఎక్కడో 1-2 చోట్ల ఉంది అంటారు, అక్కడ పూజాధికారులు లేవు. సరే వదిలేయండి, పైగా తిడతారన్నాడు. మీకు లోకంలో గమనించండి, ఎవరికైనా 10 లక్షల లాటరీ వస్తే వాడు అదృష్టం అమ్మ అంటారు. మన్నాడు వాడికి కాలు విరిగిందనుకో స్కూటర్ ప్రమాదంలో, దిక్కుమాలని బ్రహ్మ అలా రాశాడమ్మ, పండంటి కుర్రాడు బ్రహ్మ అలా రాశాడా? వీడు స్కూటర్ మీద వెళ్ళమని బ్రహ్మ రాశాడా? ఏమన్నా ఉత్తరం? వీడికి ప్రమాదం జరిగితే బ్రహ్మదేవుని తిడతారా? వాడికి లాటరీ వస్తే వాడు అదృష్టమా? కొత్త కోళ్ళ కాపురానికి వచ్చింది, రాగానే ఈ మొగుడికి ప్రమోషన్ వచ్చిందనుకో, ఆ అమ్మాయి కాలు పెట్టిన వేళ విశేషం. బ్రహ్మదేవుడిని ఎవరు పొగడరండి, కాలు పెట్టిన వేళ విశేషం అన్నారు. ఈ కోళ్ళు ఇంటో అడిగెట్టగానే ఏదైనా పొరపాటు జరిగి ఆ భర్త ఏదైనా స్కూటర్ ప్రమాదంలో వాడికి ఏదో అయిందనుకో, దిక్కుమాలని బ్రహ్మ పచ్చని పారాయణ ఆరకుండా ఆ అమ్మాయి నుదుటి మీద అలా రాశాడమ్మా. అప్పుడు బ్రహ్మదేవుడు వస్తాడా రాయడానికి పెనట్టుకుని? చెడు కన్నిటికీ బ్రహ్మదేవుడు, మంచి అన్నిటికీ వాళ్ళ అదృష్టం. లోకంలో ఇది బాగా వ్యాపించిపోయి ఉంది. మనం మారుద్దామన్నా సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే ఈశ్వర నిర్ణయం. బ్రహ్మదేవుడికి తిట్లు తప్పితే పొగడ్తల యోగం లేదు. కావ్యాల నిండా ఎప్పుడైనా సరే బ్రహ్మదేవుడిని తిట్టడమే. మీ తల్లికి భక్తి పెట్టుడు విధంబున పెట్టుదు బ్రహ్మదిట్టుదున్ అని ద్రౌపదీదేవి అంది, సీతాదేవి అంది, దమయంతి అంది, రాముడు అన్నాడు, అందరూ అన్నారు. బ్రహ్మదేవుడిని తిట్టిన వాడు లేడు, అసలు పొగిడిన వాడు కూడా లేడు. విచిత్రంగా ఇదంతా ఎందుకు వచ్చింది? అసత్యం వల్ల. అసత్యానికి అంత శిక్ష వేసింది ఈ జాతి. సత్యమేవ జయతే అని మనం 4 సింహాల గుర్తు మీద రాసుకుంటాం. భారతీయత అంటే అది. అందుకని ఆడిన మాటలు తప్పిన వాడిని ఒకటి గాడిద కొడక అనగానే గాడిద అక్కడ పక్కనే ఉందిట, గోడ పక్కన ఎక్కడో, అది వచ్చి అందుట వీడా నాకు ఒక కొడుకు, చీచి మా అబ్బాయి ఇంతకంటే గొప్ప గాడిద, వాడు పిల్లగాడిది, వాడు మంచివాడు, వాడు అబద్ధాలు ఆడడం. అంటే అబద్ధాలు గాడిదలు కూడా ఆడవు అని జాతికి చిన్నతనంలో నేర్పేవారు. 2వ తరగతిలో 3వ తరగతిలో ఉండేవి మాకు ఇలాంటి పద్యాలు. అవి ఆ వయస్సులో నిష్కల్మషంగా ఉంటుందండి మనస్సు. అంటే బయట విషయాల ప్రభావం తక్కువ. అందులో అప్పుడు మేము అదృష్టవంతులం, టీవీలు లేవు, దినపత్రికలు కూడా అన్ని వాళ్ళకి వచ్చేవి కాదు. ఒక ఆంధ్రపత్రిక ఒకటే ఉండేది, అది ఎక్కడో తాడేపల్లిగూడెంలో ఉంటుంది. ఎవడు పోయి చదువుతాడు ఈ పల్లెటూరు నుంచి? తెలిసేది కాదు. ఏం చెప్పినా తల్లిదండ్రులు ఉపాధ్యాయులే కాబట్టి బాగా పెరిగాం. ఇప్పుడు బాగా సమాచారం విపరీతంగా పెరిగిపోయి సదాచారం సంస్కారం నాశనమైపోయి. ఎందుకంటే తల్లిదండ్రులు ఏం చెప్పక్కల, వాడు పొద్దున టీవీ పెడతాడు, కనపడగానే వాడే చెప్పేస్తూ ఉంటాడు మొత్తం అని. నేను పైగా డాడీ నీకు తెలియదు, మమ్మీ నీకు తెలియదు అంటే వాళ్ళెవరికి తెలియకుండానే వీడు పుట్టాడు ఇక్కడ. ఈ సమస్తం టీవీ నేర్పిస్తుంది. దీని నుంచి బయటపడాలంటే అన్ని సమాచారాలు పిల్లలకి తెలవాల్సిన అవసరం లేదు, ముందది గ్రహించాలి. వాళ్ళకి చెప్పవలసిన విషయాలు చెప్పాలి. వాళ్ళ వయస్సుకు మించిన విషయాలు మాట్లాడితే నీకు ఇప్పుడు అది అనవసరం అని చెప్పాలి. అందుకని వాడే మొత్తం అన్నీ మాట్లాడుతూ ఉంటే. అందుకని ఆ చిన్నప్పుడు నేర్పాల్సిన పద్యాలు ఇవి. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నాకు కొడుకని గాడిద ఏడ్చాను కదన్నా ఘన సంపన్న.
అసత్యం మాట్లాడేవాడిని, అబద్ధాలు మాట్లాడేవాడిని కొడుకుగా అంగీకరించడానికి గాడిద కూడా ఒప్పుకోదు అనే మాట 3వ తరగతి చదివే అబ్బాయి మనస్సులో నాటుకుంటే వాడు అబద్ధం